ఫీమేల్ స్టాఫ్ ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు, బ్యాడ్గా యూజ్ చేశారు మా ముందు. చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మళ్ళా బ్యాచ్, పనికి మళ్ళా మంద, పంది జాతి, ఉమ్ముస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్. పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం, కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి 5 days వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంతా ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసారు, అట్లా సస్పెండ్ చేసారు. మేము ఏం చెప్పుకోలేక ఈ రోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్ ప్రిన్సిపల్ సార్ లేరు, లీవ్లో ఉండే. కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం లేదు, టీచర్ వల్ల ప్రాబ్లం లేదు, అటెండర్స్ కూడా మా వల్ల ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఒక్క ఫీమేల్ స్టాఫ్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం సార్. మేము తప్పు చేస్తే కొట్టాలి కానీ జుట్టు బిగి మరి తిప్పి కొడతారు సార్. బెంచ్ మీద పడ్డారు సార్ ఆల్రెడీ. కొంతమంది కొడతారు, చేయి చేసుకోక మేము అర్థం ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఫింగర్స్ దిగేలాగా కూడా కొడతారు మమ్మల్ని. అర్థం కూడా చేసుకోరు, మా వర్షన్ కూడా వాళ్ళు వినరు సార్. సార్కి డామ్ విషయంలో మేడంకి మాకు మెయిన్గా గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్కి వెళ్తే సార్ సాల్వ్ చేసేసి అది అక్కడికి అయిపోయింది సార్. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ పీరియడ్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మమ్మల్ని సత్తాయిస్తుంది అది మనసులో పెట్టుకొని. దాని తర్వాత మేము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మేము అక్కడికి అన్ని మర్చిపోయి మా స్టడీస్ పై మేము కాన్సన్ట్రేట్ చేసుకున్నాం. తన నుంచి మేము రిసీవ్ చేసుకున్న ఒక్క సబ్జెక్ట్ మొత్తంగా ఒక్క ఈవెన్ పేజ్ కూడా మేము మన నుంచి రిసీవ్ చేసుకోలేము. బట్ షీ హ్యావ్ నాలెడ్జ్, కాకపోతే మేము రిసీవ్ చేసుకోలేము సార్. దీనికి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము వీడియోస్ తీస్తుంటే మేడంకి వీడియోస్ వేస్తాం మేము ఒక ఫోన్ నుండి, అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మేమైతే మేడం నుంచి సబ్జెక్ట్ నుంచి ఏం అసలు రిసీవ్ కూడా చేసుకోలేదు, పర్వాలేకపోతున్నాము. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ ఎందుకు చేయరు, ఇప్పుడే ఇంగ్లీష్ తీసుకోండి, ఇప్పుడే చదవండి, ఎనీ టైం ఇంగ్లీష్ చదువుతూనే ఉండాలంటే సార్. గంగాశంకర్, ప్రిన్సిపల్ టీజీఆర్ఎస్ అండ్ జేసీ గర్ల్స్ బోధని టెడపల్లి. అనారోగ్య సమస్యల వల్ల నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండేటి. ఈరోజు ఉదయం 2nd year విద్యార్థులు ఈ రజని పీజీటీ ఇంగ్లీష్ మేడం బెదిరించింది, దుర్భాషలు ఆడింది అనేటువంటి విషయం మీద పిల్లలు గ్రౌండ్ దాటి బయటకు వెళ్ళడం జరిగింది. ఫోన్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాకు తెలియజేయడం వల్ల హుటాహుటిన నేను హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి మరియు మేడంతో విషయం మాట్లాడి కనుక్కొని ఉన్నతాధికారులు మా గౌరవ కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది. వారు రేపు వచ్చి విచారణ చేసి వెళ్తామని చెప్పారు. అంతవరకు సదరు ఉపాధ్యాయుని సెలవు మీద వెళ్ళవలసిందిగా చెప్పాడు. మేడంని పంపించేశారు. విద్యార్థులని కన్విన్స్ చేసి వారి యొక్క విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. వారు యథావిధిగా తరగతి గదిలో కూర్చున్నారు. ప్రస్తుతం విషయం అంతా కూడా ప్రశాంతంగా ఉంది.